గుంటూరు నగరాన్ని హరిత నగరంగా మార్చాలని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పిలుపునిచ్చింది. రాబో వర్షాకాలంలో వేలాది మొక్కలను నాటి ప్రతి మొక్కను బ్రతికించాలని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఈ నెల 29న మానవత కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో తీర్మానించింది. ఇంకొకటి మానవతే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా సంస్థలు చాలా రకాలుగా పనిచేస్తున్నాయి మంచి కోసం. అది హెల్త్లో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, రకాల అది మన మానవత మన గ్రూపుల ద్వారా మన జిల్లా కమిటీల ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఉదాహరణ జిల్లాకు ఒక 7 సంవత్సరాలు చేయండి. మనకున్న 26 జిల్లాల్లో ఒక 200 మంది 150 మంది వస్తారు. వాళ్ళతో 1 డే పూర్తిగా మార్నింగ్ టు ఈవినింగ్ పెట్టుకోవాలి. వాళ్ళ అనుభవాలు వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ సర్కులేట్ వాళ్ళ మాట్లాడుతూ. సో అంటే మన పరిధి గుంటూరు నగరం అనేది కొంత మెంబర్షిప్ ఇక్కడ ఉంటుంది, యాక్టివిటీస్ ఇక్కడ చేస్తాం. కానీ మనం ఆహ్వానించే వాళ్ళు గుంటూరు నగరానికి పరిస్థితి కాకుండా ఇంకా మిగతా వస్తే దానివల్ల కొంత అనుభవాలు వాళ్ళు ఏ విషయాలు సక్సెస్ అయ్యారు, ఎలా సక్సెస్ అయ్యారు, మెంబర్షిప్ ఎలా సక్సెస్ అయ్యారు, లేకపోతే సోషల్ యాక్టివిటీస్ ఎలా సక్సెస్ అయ్యారు, ఎడ్యుకేషన్ ఎలా సక్సెస్ అయ్యారు తెలుస్తుంది. వాటిని మనం అందరికీ మనలో అందరూ ఉండాలి కాబట్టి మనం చూస్తే నాకు తెలిసి గుంటూరు నగరంలో ఇంత పెద్ద ఎత్తున తక్కువ సమయంలో తక్కువ కాలంలో ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్న సంస్థ గతంలో లేదు. చూసుకుంటుంటారు పేపర్లో ప్రజలకు ఉపయోగపడేవి, పేదవాళ్ళకు ఉపయోగపడేవి నిరంతరం చేసే పరిస్థితి ఏర్పడింది. నేను ఒక 3-4 సెక్షన్స్ చెబుతాను. ఒకటి, రక్తం డొనేట్ చేయడం అనేది ఆ రక్తం అవసరమైన వాళ్ళకి అప్పుడు అర్థం అవుతుంది. దాని యొక్క నెగిటివ్ బ్లడ్ గ్రూప్ కానీ ఇంకోటి రేర్ గ్రూప్స్ కానీ దొరకాలంటే చాలా కష్టపడతారు. 1 or 2 డేస్లోనే డెలివరీ చేయడంలో యాక్సిడెంట్స్లో ఆపరేషన్స్లో అవసరం. సో మనం ఇక్కడ ఒక బ్లడ్ బ్యాంక్ అంటే బ్లడ్ డోనర్, బట్ బ్లడ్ యొక్క డోనర్స్ యొక్క వివరాలు, వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ గ్రూప్స్ ఇవి ఎక్కువ సేకరించి మనకు ఒక కంప్యూటర్ ఆపరేటర్ పెట్టేది. అతను ప్రతిరోజు 10 to 1 ఉంటాడు. సో అతను ఎక్స్పర్ట్ సిటీ కేబుల్లో ఈ విధంగా ఉన్నాడు. సో అతను మనం అన్నీ ఇస్తూ ఉంటే వాటన్నిటిని ఒక ఆర్టీలో పెడతాం. మనకి ఓ నెగిటివ్ కావాలన్నదని కంప్యూటర్లో బట్టలు వస్తే ఓ నెగిటివ్ ఎవరెవరు మన ఇష్టంలో ఉన్నారో ఎవరు ఎప్పుడు ఇచ్చారో తెలిసేటట్టుగా మనం ఒక ప్రోగ్రామ్ తయారు చేస్తాం. అంటే మానవ దగ్గరికి వెళ్తే బ్లడ్ డోనర్స్ ఉంటారు, ఇప్పిస్తారు, ఖర్చు లేకుండా ఇప్పిస్తారు. టెన్షన్ పడినప్పుడు నమ్మకాన్ని ఒక 5-6 నెలలు మనం కష్టపడితే మనకున్న పరిచయం అందరికీ పెట్టి మీ దృష్టిలో ఎవరు డోనర్గా ఉన్నాడు, ఎవరు వారంటీ డోనర్గా ఇష్టపడుతున్నాడు, వాళ్ళ పేరు ఇవ్వండి, వాళ్ళ వివరాలు ఇవ్వండి అంటే ఈ 1000 మంది తలా ఒకరు ఏదైనా ఇచ్చినా కూడా ఒక బ్యాంక్ ఏర్పడుతుంది. అదొకటి చేస్తే బాగుంటుంది. రెండోది, మనం మానవత పురస్కారం కానీ లేకపోతే ఈ అభినందనలు కానీ ఒక 3-4 నెలలు గడిచిపోతే మనకు మంత్రులు దొరకదు ఉంటుంది. అంటే అవార్డు ఇవ్వడానికి కావాల్సిన అర్హత ఉన్నవాళ్ళు, ఆ స్థాయి ఉన్నవాళ్ళు, ఆ కృషి చేసిన వాళ్ళు దొరకదు. అందుకని మనం రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా తెలంగాణ, ఆంధ్రాలో కానీ తెలుగు వాళ్ళు కానీ ఎక్కడున్నా వాళ్ళు మనం సన్మానం చేయవచ్చు. మన గుంటూరు వాళ్ళనే చేయాలి అనేది పెట్టుకుంటే కొన్నాటికి సమాచారం ట్రస్ట్ మన తర్వాత ఇంకోసారి ఇవ్వలేదు, అది రుద్ర వాళ్ళకి ఇంకోసారి ఇవ్వలేదు, కోవిడ్ ఫైటర్స్కి ఇంకోసారి ఇవ్వలేదు. అట్లాంటి ఒక 5-6 ఉంటే అయితే గురించి దొరకదు. అందుకని రాష్ట్ర వ్యాప్తంగా మనల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా అప్పుడప్పుడు చేస్తే బాగుంటుంది. 2, మానవత